చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఈ ఫోటో ఆవిష్కరణ ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ, భార్య బిడ్డలు, తోబుట్టువులు అందరూ కూడా రండి. బంధువులందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుతున్నాను. పెద్దలందరూ లేచి నిలబడి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఆయనను ఇక మీదట అలాగూ ఎరగము. మీరు గమనించాలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం చనిపోయారు. ఆనాడు ఆ సమకాలీన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు క్రీస్తు వారిని చూశారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచి పరలోకమందున్న తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోయారు. ఈరోజు మన మధ్య నివసించిన మనతో, అంటే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళని మనం శరీరరీతిగా మనం ఎరుగుతామా చెప్పండి? ఎరగం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మేము శరీరరీతిగా ఎరిగియుండును ఇక మీదట ఆయనను అలాగూ ఎరగం, ఇంకా కనబడరు. క్రీస్తు వారిని ఆనాడు చూసిన 2000 సంవత్సరాల క్రితం చూసిన సమకాలీకులందరూ కూడా ఈనాడు లేరు. కానీ ఆయన్ని మనం కూడా, మనకంటే ముందు వెళ్ళిపోయిన కుమారుడు ప్రదీప్ కూడా మన మధ్య లేరు. ఆయన శరీరరీతిగా మనమేమో ఆయన్ని ఎరగం. ఇప్పుడు కేవలం ఆయన రూపాన్ని చూసేది మాత్రం, ఈ రూపం ఏంటంటే మంటిలో కలిసిపోయిన రూపం. కానీ బ్రతికున్నప్పుడు ఎలా ఉందో ఆ రూపమే ఈ చిత్రపటం. ప్రదీపు అని రాబోయే తరాల వారు చెప్పుకుంటారు. ఈ ఫోటో ఎంతకాలం ఉంటే అంతకాలం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోటోని చూసి పలానా బాబ్జీ గారి లేదా ప్రభాకర్ రావు గారి కుమారుడు ఇలాగా ఉండేవాడని చూపిస్తాం. కానీ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. ఒకప్పుడు మనం అందరం కూడా పరలోకమందున్న తండ్రి రియాన్ని ఆవిష్కరిస్తాడు. అందరూ కూడా తలో చేయి వేసి ఆ ఫోటో మీద ఉన్న ముసుగును తొలగించాలని కోరుతున్నాను. రియాన్ ఎక్కడికి వెళ్ళాడు? తీసుకురమ్మంటాం. పైకి అలా డాడీ తీసి అలా తీయండి. పడిపోద్ది జాగ్రత్త. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? బ్రతుకుల సుఖమేముంది? ఆ సుఖముల బ్రతుకెంతుంది? స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం ఆత్మకు తెలుసా? ఈ బ్రతుకుల సుఖమేముంది? ఆ సుఖముల బ్రతుకెంతుంది? స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం నీకని తెలుసా? ఒక విత్తనంలో బ్రతుకెంతుంది? మహావృక్షమే దాగిలోనుంది. మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఏ బ్రతుకుంది? చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే
ఎలా బ్రతుకుతుందే విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుందే చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకుల సుఖముందా చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే నీ మరణ దినమే అది వెళుతుంది ఒక క్షణములో శిక్ష పడుతుంది ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకుల సుఖముందా విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకుల సుఖముందా